జంగారెడ్డిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయ స్వామి స్వయంభూ గుడి ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఉన్న ఫ్లెక్సీ మీద స్వామివారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందులో రాసి ఉంటాయి. గుడిలోకి వెళ్దాం. ఇది గుడి బయట ప్రాంగణం. ఇది ఈ మద్ది ఆంజనేయ స్వామి దర్శనం కోసం మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారు, అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ఈ స్వామి దర్శనానికి ఎప్పుడూ వస్తూనే ఉంటారు. జై శ్రీరామ్. ఈరోజు గురు పౌర్ణమి పూట స్వామివారి గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఒక బిజినెస్ పని మీద వచ్చి అనుకోకుండా స్వామివారికి దర్శనం కలిగింది. చాలా సంతోషం. చూడండి, గుడి లోపల ఉన్న ప్రాంగణం, ఇంకా గర్భగుడి ఫ్రంట్ ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి గుడి. ఈ ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. ఎవరైనా స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటే వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం ఊర్లో దిగితే ఆ ఊర్లోనే ఉంది గుడి. ఆటో వాళ్ళు బస్ నుంచి 20 రూపాయలు తీసుకుంటారు. చాలా ప్రసిద్ధి గల క్షేత్రం. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే యూట్యూబ్లోని మద్ది ఆంజనేయ స్వామి అని కొడితే చాలా డీటెయిల్స్ వస్తాయి. ఎంత ప్రసిద్ధి గల క్షేత్రం అన్నది మీరు తెలుసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి పావుగంట స్వామివారి గర్భగుడి తలుపులు మోస్తారు. ఎందుకంటే స్వామివారికి ప్రసాదం పెట్టడం జరుగుతుంది. ఇది గర్భగుడి లోపల. వీడియో ఎక్కువ తీయకూడదు కదా, అందుకనే జస్ట్ తీసేనంతే. అలాగే మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్. మద్ది ఆంజనేయ స్వామి అంటే మీ అందరికీ తెలియదంటూ ఏముండదు. గొప్ప శక్తివంతమైన స్వామి, స్వయంభుగా వెలిసిన గుడిది. స్వామివారి దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం ఉచితంగా ప్రతినిత్యం ఇక్కడ 12 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు పెడుతూనే ఉంటారు. ఎవరన్నా దర్శనం చేసుకున్న తర్వాత స్వామి ప్రసాదం తిని ఇంటికి రావచ్చు. జై శ్రీరామ్, జై హనుమాన్.